ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? మనసు గారు మనం గనుక చూసుకుంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఫస్ట్ ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. అయితే ఇందులో పేరులో మొదటి అక్షరం గనుక వాళ్ళు చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాలు ఇదే సౌండ్‌తో ఉన్న పేర్లు అంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అంటే ఒక రకంగా ఆదాయం గానివ్వండి, ఖర్చులు గాని సమానంగా ఉంటాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంది కాబట్టి వీళ్ళ చుట్టూ మనకేం చెప్తారంటే అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా ఈ సింహరాశి వాళ్ళు ఒక అష్టమ శని కూడా స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఉగాది నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టిక్యులర్‌గా వీళ్ళకి అష్టమ శని ఉండటం వల్ల స్వల్ప దుఃఖ నిచనీయం. అంటే ఏమవుతుందంటే కంటిన్యూయస్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్స్‌ని ఈళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒక ప్రాబ్లమ్ అయిన తర్వాత ఇంకొకటి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే గురువు 11th హౌస్‌లో ఉండడం వల్ల ధన ప్రవాహం కానివ్వండి, ఆదాయ వనరులు కానివ్వండి, తర్వాత వీళ్ళ చుట్టూ ఒక మంచి వాతావరణం పిల్లలకు సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్‌కి సంబంధించి చాలా బావుంటుంది. ఏడో ఇంట్లో రాహు, ఫస్ట్ ఇంట్లో కేతు ఉండటం వల్ల, ఏడో ఇంట్లో రాహు ఉండటం వల్ల పార్ట్నర్స్ తోటి గొడవలు, మిసెస్‌తో ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన అవగాహన లేకుండా మిస్‌అండర్‌స్టాండింగ్స్, సిల్లీ గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్‌లో కేతు ఉండటం వల్ల శారీరకంగా ఏం చెప్తే శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి గురువు, రాహు, కేతులు అంత యావరేజ్‌గా ఉన్నారు. కానీ శని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి శనికి సంబంధించి చాలా పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటారు.